నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తాండ్ర మేఘన గారు ఉన్నారు. సో తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. వాస్తవానికి చూసుకుంటే విద్యార్థులందరూ కూడా లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. సో ఆ పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులు మీ పార్టీ అభ్యర్థులు మీరు పంపించినటువంటి క్యాండిడేట్స్ అంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తారు. ఈ కాంగ్రెస్కు సిగ్గు లేదు, శరం లేదు, మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకనంటే విద్యార్థులతోటి కూడా నీచమైన రాజకీయం చేయాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదు. ఇంకో ముచ్చట ఏంటంటే విద్యార్థులు ఆ రోజు మీరు విద్యార్థులకు అశోక్ నగర్ చౌరస్తా కాడ ఏం కళ్ళబొల్లి కబుర్లు చెప్పినావు బల్పు వెంకటగా. నువ్వు కేవలం నీ జాబు తెచ్చుకున్నావు, నువ్వు రెండో పెళ్ళి చేసుకున్నావు. కానీ విద్యార్థులను ఒక్క బతుకన్నా బాగు చేసినావా, ఒక్కళ్ళకన్నా జాబ్ ఇప్పించినవా? అంటే విద్యార్థులు ఎవరు చెప్తే వాళ్ళ మాట వినేటోళ్ళు కాదు. వాళ్ళ బతుకులు బాగుపడితేనే గద్దెని ఎక్కిస్తారు. వాళ్ళ బతుకులు బాగలేవు, వాళ్ళతోటి రాజకీయం చేసుకుంటా వాళ్ళని వాడుకున్నారంటే అదే నడి రోడ్డు మీద నిలబెడతారు విద్యార్థులు. మీరు మాట్లాడితే ఏదంట్లా రైతులను చూస్తే అదే మాట అంటారు, విద్యార్థులను చూస్తే అదే మాట అంటారు, మహిళలను కోటీశ్వరులను చేసిండ్రని ఎవరైనా క్వశ్చన్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ వాడు ఏడున్నాడు? కాంగ్రెస్ వాడు అంటే కేవలం మీ క్యాబినెట్లో మీరు పరిపాలిస్తున్న సీట్ అంతేనా? ఇంకా వేరే అంటే మొత్తం మీరే ఒప్పుకుంటున్నారు ఏమని? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ బీఆర్ఎస్ మనుషులే ఉన్నారు అన్నప్పుడు మళ్ళీ చేతగాని ప్రభుత్వం మీరు దిగండి. ఇప్పుడు మొన్న మోడీ గారిని అన్నారు కదా, మీరు దిగండి రాహుల్ గాంధీని కూర్చునబెడతామని ఇదే గుంపు మేస్త్రి అన్నాడు. మళ్ళీ మీరు దిగండి, ఆడ సరైన నాయకుడు కూర్చుంటాడు, సరైన న్యాయం విద్యార్థులకు చేస్తాడు. ఎందుకు మీరు వెంకట్ గారి పైన కావచ్చు, అటు అద్దంకి దయాకర్ పైన కావచ్చు, ఎందుకు విరుచుకోబడతా ఉన్నారు? ఎందుకు పదే పదే వాళ్ళని మీరు నిందిస్తూ ఉన్నారు? ఎందుకంటే అర్థం లేని దయాకర్ గారు ఏం చేస్తాడు అంటే ఏదన్నా ఉన్నది అంటే ప్రజల్లోకి రాడు, వీడియో పెట్టుకుంటాడు, సోషల్ మీడియాలో మురుగుతాడు. అది కూడా కేవలం బీఆర్ఎస్ మీద, కేటీఆర్ గారి మీద. వీడు బల్పు వెంకట్ గాడు వాని బల్పు మాటలు తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వంలో కొద్దిగా లేట్ అయితేనే పిల్లలు ధర్నా చేస్తుంటే అశోక్ నగర్ చౌరస్తాలో ఇదే రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ ఛాయ్ తాగుకుంటా రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు? మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నారు. ఏవి అవి? ఇప్పుడు 2.5 సంవత్సరాల పరిపాలనలో కేవలం బల్పు వెంకట్ గాడు ఒక్కడే తెచ్చుకున్నాడు జాబు. ఆయన పెళ్లి ఘనంగా రెండో పెళ్ళి చేసుకున్నాడు. అంతే తప్పించి విద్యార్థులకు ఏదన్నా ఒక్క విద్యార్థికి జీవితం బాగుపడ్డదా? ఆయనకు జాబ్ ఇప్పించిండా ఈ బల్పు వెంకట్ గారు? అందుకనే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ముందుండి రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి అక్కడ మా పిల్లల భవిష్యత్తుతోటి ఆడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వెంకట్ గారినే అంటాం మేము. అంటే గతంలో ఒకసారి మీరు చూసుకుంటే మీరు ధర్నా చౌక్ లేపేసారు, మీరు ధర్నాలు చేయని కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపేసారు, అక్కడ ధర్నా చౌక్ లేకుండా మొత్తం తీసేసారు. ఇప్పుడు మేము ధర్నా చేసుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఇస్తున్నామని వాళ్ళ పార్టీ చెప్పుకుంటా ఉంది కదా. అప్పుడు ధర్నాలు ఎందుకు వద్దు అన్నామంటే ప్రజలందరికీ సమాన న్యాయము, ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళకు ఏదో కొంత న్యాయం చేద్దాము, రోడ్డు మీదకి ఎవరు ఎక్కొద్దు, ధర్నాలు అనేది ఎవరు చేయొద్దు, ధర్నాల రాష్ట్రం కాదు ధనిక రాష్ట్రంలాగా తీర్చిదిద్దాలన్న బాటలో కేసీఆర్ గారు నడిపించి ఆ రోజు ధర్నా చౌకు వద్దన్నాడు. కానీ ఇప్పుడు ఈయన వచ్చినాక ధర్నా చేసుకోసం అంటే ప్రతి ఒక్క వర్గాలు ధర్నాకు రోడ్డు మీదకే దిగుతారు. అంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని నువ్వు రోడ్డు మీదకి దించుతున్నావు అంటే నీకు ఒక రోజు ఆయననే అన్నాడు, మీ ఏడుపులు వింటుంటే, మీ అర్థనాదాలు వింటుంటే అబ్బా ఎంత బాగుందని. అంటే సైకో సాడిస్ట్ హిట్లర్ అయిన మన రేవంత్ రెడ్డి గారు ఆ సైకోయిజంని ఆనందించుకోవడానికి ధర్నాలు చేసుకోమని చెప్పేసి మమ్మల్ని రోడ్డు మీదకి ఇడుస్తుండు. ఇదే రేవంత్ రెడ్డి దాదాపు 27,000 ఉన్నటువంటి స్కూళ్లను 4,000 స్కూల్లో కుదిస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో స్కూల్స్ అన్ని కుదిస్తా, ఆ స్కూల్స్కి ఉన్నటువంటి స్కూల్స్కి మెరుగైన సౌకర్యం అందిస్తా అని అంటూ ఉన్నారు. సో మీ పార్టీ వాళ్ళేమో విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకట్లా? ఆయన బొంద, ఆయన చదువే చక్కగా రాదు. ఆయన ఏబిసిడీలు చిన్న ఎల్కేజీ పిల్లగానికి అడిగితే తెలుస్తుంది. ఆయన మాట్లాడే మాటలు ఏముంటాయి? స్కూల్లో ఏబిసిడీలు రాకుంటే కాలేజ్లో పోయి చదువుకుంటా అనే చదువును కొంచెం నాలెడ్జ్ లేనోడు చదువు కోసం ఏం తెలుసు? ఒక ప్రొఫెసర్ గారు కూడా అన్నారు కదా స్టేజ్ మీద, మన రేవంత్ రెడ్డి గారు విద్య అనే టైం ప్రేమలో పడ్డాడని. ఆ విద్య అనే దానికి అర్థమే తెలియదు. అటువంటి అయినా చదువు విలువ ఏం తెలుస్తుంది? తీసేస్తా అంటే ఏమన్నా ఏది ఈయన మొన్న ఎట్లా అంటే ఒకరోజు నిన్ననే చూసిన పల్లి బఠానాలు దాని గురించి మాట్లాడుతుండు. ఈయన బ్లాక్లో టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసేటోడు, ఈయన రంగులు అమ్ముకునేటోడు. అంటే ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నోడు, ఒక బ్రోకరు, మన ల్యాండ్లు అమ్ముకునేటోడు. అంటే
రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తికి నాలెడ్జ్ లేదు. ఈ రాజకీయంగా ఏం నాలెడ్జ్ లేదు, రాజకీయంగా అభివృద్ధి ఎట్లా చేయాలి అంటారు కదా, కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చుని పెడితే కుక్క తొక్క వంకర అన్నట్టు ఆ కుక్క బుద్ధులే చూపిస్తుంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. ఆయనకి ఏం తెలుసు, చదువు గురించి ఏం తెలుసు? కూర్చొని ఒక ఫస్ట్ క్లాస్ పిల్లగాని ముందు కూర్చొని ఒక 2 ముచ్చట్లు మాట్లాడితేనే అర్థం తెలియదు ఆయనకు. అటువంటి ఆయన తీసేస్తానంటే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ముఖ్యంగా చదువు అనేది చాలా ఒక చదువు ఎంత అదిగా ఆయనకు తెలియదు, దాని విలువ తెలియదు. ఎందుకంటే ఆయన మెస్సీని తీసుకొచ్చి 100 కోట్లు కొల్లగొట్టి ఫుట్బాల్ ఆడడం తెలుసు. బయటికి వెళ్ళి వాళ్ళని ర్యాప్ వాకర్ల అందగతిలను తీసుకొని వచ్చి తెలంగాణ బిడ్డలతోటి కాళ్ళు గడిగి పీయడం తెలుసు. ఇవి చెత్త రాజకీయం, ఈ చెత్తతనం అంతా తెలిసినోడు చదువు విలువ ఎట్లా తెలుస్తుంది ఆయనకు? అంటే ఇదే విద్య విషయానికి వచ్చినప్పుడు గురుకులాల్లో దాదాపు 2000 కోట్ల స్కామ్ జరిగిందని మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ నుంచి ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం తరపు నుంచి అడ్లూరి లక్ష్మణ్ గారు ఏమంటా ఉన్నారు, నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన అంటా ఉన్నారు. సో నిరూపించడానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా? ఇప్పుడు 100% అక్కడ ఉన్నది 6 అడుగుల బుల్లెట్. హరీష్ అన్నది ఎట్లుంటుందో మీకు తెలుసు. అసెంబ్లీలోనే హరీష్ అన్న అడిగే మాటలకు అసెంబ్లీ దద్దరిల్లింది, మీ మొహాలు ఎట్లా తెల్లబోయినాయో అన్నీ తెలుసు. అంటే హరీష్ అన్న ఇచ్చిన ఛాలెంజ్కు మీరు ముంగట రండి. ఏదో అడ్లూరి లక్ష్మణ్ గారు మీరు ముందు చూసుకోండి. మీ వీడియో మొన్ననే ఉంది, మీరు ఏదో మంత్రి కాగానే ఏదో కొమ్ములు వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తారు. ఒక హాస్పిటల్లో ఎవరు అడ్డం వస్తే వాడిని ఎట్లా కొట్టిండు అంటే కళ్ళు నెత్తిమీనికి ఎక్కిన ప్రభుత్వం వీళ్ళది. ఏదో నోటికొచ్చిన మాటలు గురుకుల పిల్లలు ఎంతమంది హాస్పిటలైజ్ అయితే కూడా మీ ఒక్క నాయకుడు పోయి పరామర్శించలే. ఇదే హరీష్ అన్న పోయి హరీష్ అన్న ఏదన్నా అంటే దానికి ఆధారం లేని ఉట్టి మాటలు మాట్లాడాడు. హరీష్ అన్నతో మాట్లాడాలంటే అంత అంటే మీకు దమ్ము ధైర్యం ఉండాలి. హరీష్ అన్న మాటకు కౌంటర్ ఇచ్చేంత దమ్ము మీకు లేదు. ఖచ్చితంగా దీన్ని నిరూపిస్తాడు. అంటే ఒకరోజు 2 కోట్లు అంటా ఉన్నారు, ఒకరు 200 కోట్లు అంటా ఉన్నారు, ఒకరు 300 కోట్లు అంటా ఉన్నారు, ఇప్పుడు 2000 కోట్లు అంటా ఉన్నారు. అసలు ఏది కరెక్టో మీరు ఫస్ట్ ఫైనలైజ్ చేసుకోండి అని కూడా అడ్లూరి లక్ష్మణ్ గారు అంటా ఉన్నారు. హరీష్ అన్న ఏదన్నాడో అదే. ఇప్పుడు హరీష్ అన్న ఏదైతే అన్నాడో అది ఫిక్స్గా అండి. మీరు లక్ష్మణ్ గారు అది ఫిక్స్గా అండి. అట్లా అంటే మీరు మెస్సీతోటి మీ ఎవరైతే నాయకుడు హిట్లర్ గారు ఉన్నారో మీ సీఎం గారు, ఆయన మెస్సీని తీసుకొని వచ్చి ఏం ఉద్ధరించిండో తెలంగాణకు? రూపాయి తెచ్చిండా? 100 కోట్లని మేము అంటున్నాము, 200 కోట్లని మీ నాయకులే, మీ కాంగ్రెస్ నాయకులే అంటున్నారు కదా. అంటే మీరు ఆ మాటని మలపడం కాదు, మీరు మాట మీద నిలబడండి. ఖచ్చితంగా గురుకులలో జరిగిన అవకతవకల గురించి ఖచ్చితంగా ఆధారాలతో సహా హరీష్ అన్న నిరూపిస్తాడు. ఆ సత్తా ఉన్న మనిషి, ఆయన ముందు నిలబడగలుగుతారో మీరు చూసుకోండి.